నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అయితే ఈరోజు అసలు మనం చదువుతున్న బైబిలు ఎలా పొందుపరచబడింది అంటే, మనం రోజు బైబిల్ చదువుతామండి. రోజు బైబిల్ చదివినప్పుడు మనకు అర్థం అయిపోద్దా? కొన్నిసార్లు కొన్ని అర్థం కావండి. కొన్ని అర్థం అవుతాయి, ఈజీగానే ఉంటాయి. కొన్ని కీర్తనలు కానీ, సామెతలు, ప్రసంగి ఇలాంటి కొన్ని అర్థమవుతాయి. కొన్ని అది ఏ కాలంలో జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరిగింది, దాని వెనక ఉద్దేశం ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించాం. మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కొన్ని మనకు అర్థం కావండి. అయితే బైబిల్ మనం చదివే ముందు బైబిల్ని గురించి కొన్ని తెలుసుకోవాల్సిన సంగతులు ఉన్నాయండి. అంటే ఈ బైబిల్ని మనం చదవడానికి ముందు, నేర్చుకోవడానికి ముందు కొన్ని తెలుసుకోవాల్సిన ప్రాథమికమైన విషయాలు ఉన్నాయండి. అవి తెలియకపోతే మనం చదువుతున్న కొన్ని సంగతులు అర్థం కావు. కొన్ని బోధల విషయంలో కూడా మనం ఏది తప్పు, ఏది రైట్ అనే విషయాలు కూడా మనకు అర్థం కావండి. కాబట్టి మనం బైబిల్ గురించి ఈరోజు ఏం చేద్దామంటే, కొన్ని తెలుసుకోవాల్సిన సంగతులు. బైబిల్ కొన్ని పుస్తకాల సముదాయం, బైబిల్లో ఉన్న సాహిత్యాలు ఏంటి, బైబిల్ దేవుని గ్రంథం అని అనడానికి ఏంటి ఆధారం, బైబిల్ అర్థమయ్యే గ్రంథమా లేదంటే అర్థం కాని గ్రంథమా, బైబిల్ సంపూర్ణ గ్రంథమేనా, సంపూర్ణంగా రాయబడిపోయిందా, ఇంకా బైబిల్ని ఎలా చదవాలి, ఎలా చదవకూడదు, ఆ విషయాలు మనం ఆలోచించిన తర్వాత వచ్చే వారం నుంచి మనం ఆదికాండం నుంచి కాదండి, సృష్టికి ముందు దేవుడు పరలోకంలో ఎలా ఉన్నారో అక్కడి నుంచి నెక్స్ట్ వీక్ నుంచి ఆలోచిద్దామండి. అంటే మనం బైబిల్ చదువుతున్న ఎప్పుడు కూడా ఒక విషయం, మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలండి. మొట్టమొదటిగా దేవునికి ఒక సంకల్పం ఉందని మనం ఆలోచించామండి నిత్యత్వంలో కిందటి వారం. ఆయనకున్న సంకల్పం ఏంటి? యేసుక్రీస్తు లాంటి కుమారులు, అంటే మన పోలికలో మన స్వరూపం చొప్పున నరులను చేయుదము అనుకునే దేవునికి ఒక ఆలోచన వచ్చింది కదండి. ఆ ఆలోచనలోంచి వచ్చిందే ఈ కాలం, ఈ మానవుడు. ఆ సంకల్పాన్ని ప్రతి చోట మనం చూడగలమండి. అంటే దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చే విధానం మనం చదువుతున్నప్పుడు ఆలోచించాలండి. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఎలా వాడుకుంటున్నారు, ఆ సంకల్పంలో ఆయన చిత్తం నెరవేర్చడానికి ఒక్కొక్కరిని ఎలా వాడుకుంటున్నారు అనే సంగతులు, దేవుని జోక్యం ఎక్కడెక్కడ కనపడుతుంది, అలాంటి సంగతులు మనం ఆలోచించుకుంటూ బైబిల్ని చదవాలండి. బైబిలు ఒకటో పాయింట్, బైబిల్ 66 పుస్తకాల సముదాయం అండి. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అంటే బైబిలు అనే మాటకు అర్థమే కొన్ని పుస్తకముల సముదాయం. 40 మంది ప్రవక్తలు రాశారండి. ఒక కాలానికి చెందిన వాళ్ళు కాదు, ఒక దేశానికి చెందిన వాళ్ళు కాదు, ఒక సంస్కృతికి కాదు, ఒక జ్ఞానం కాదు. అయినా సరే ఏ అభిప్రాయ భేదం లేకుండా ఎలా ఉంది బైబిల్లో? దేవుని చేత రాయబడిందండి. దేవుడు ఆ వ్యక్తుల్ని ప్రేరేపించి ఆ వ్యక్తులను వాడుకొని రాయించిన గ్రంథం కాబట్టి అందులో ఏ అభిప్రాయ భేదాలు కనపడవండి. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయండి. ప్రతి మతానికి సుమారు 4000కి పైగా మతాలు ఉన్నాయండి ప్రపంచంలో. అందులో కొన్ని వందల మత గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళకి గ్రంథం లేని మతాలు ఉన్నాయి, కొన్ని వందల మత గ్రంథాలు ఉన్నాయండి. ప్రతి మత గ్రంథాన్ని ఒక మనిషి రాశాడండి. పాత నిబంధన కాలంలోనే, క్రీస్తు పూర్వంలోనే ముందున్న 39 పుస్తకాలు ఉన్నాయి కదండి పాత నిబంధన, అవన్నీ కూడా పొందుపరిచారండి. ముందు ఏంటంటే ఒక చరిత్ర ఉండేదండి, దాన్ని కీర్తనలు వేరేగా, చరిత్ర వేరేగా చేశారండి. కావాలంటే మనం యేసుప్రభు పలికిన ఒక మాట చూద్దామండి. లోకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములోను, కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ. అంటే ఒక్క నిమిషం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్ర గ్రంథాలు, ప్రవక్త గ్రంథాలు,
కీర్తనల గ్రంథాల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు. అంటే అక్కడ మనకు కావలసిన మాటలు ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథాలు, ప్రవక్త గ్రంథాలు, కీర్తనలోను. అంటే అప్పటికే సపరేట్ అయిపోయా లేవండి. యేసు ప్రభు బోధించినప్పుడే ఆ గ్రంథాల్ని 39 పుస్తకాల్ని కూడా పొందుపరిచి ఉంచారండి. ఆ తర్వాత మనకున్న క్రొత్త నిబంధన 27 పుస్తకాలను కూడాను అవి మొదటి 3వ శతాబ్దంలోనే పొందుపరచడం జరిగిందండి. అయితే ఈ బైబిల్ని 66 పుస్తకాలు రాయించడం దేవుడు ఎలా అయితే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించారో వాటిని పొందుపరచడం కూడా అలాగే దేవుడి సహాయంతోనే పొందుపరిచారండి ఈ 66 పుస్తకాల్ని. బైబిల్ వాటి సాహిత్యాన్ని బట్టి పొందుపరిచారండి. ఉన్నప్పుడు చదువుకునే పిల్లలకు ఉంటాయండి. తెలుగులో పద్య భాగము, గద్య భాగం. అంటే పద్య భాగం అంటే పద్యాలు లాంటివి, పోతన ఇలాంటి పద్యాలు ఉంటాయి కదండి. శ్రీశ్రీ, వేమన ఇలాంటివన్నీ కూడా పద్య భాగంలోకి వస్తాయండి. గద్య భాగం అంటే ఒక వ్యక్తి జీవిత చరిత్ర కానీ, తమ ఆత్మక కథలు, బయోగ్రఫీలు ఇలాంటివన్నీ కూడా గద్య భాగం. అంటే వాటి సాహిత్యం వేరండి. ఇప్పుడు ఒక వ్యక్తి చరిత్ర వేరు, ఒక వ్యక్తి రాసిన పాటలు వేరు. వాటి బైబిల్ని అలా ఇన్ని సాహిత్యాల్లో రాశారండి. ఇక్కడ ఉన్న సాహిత్యాల్లో రాయబడింది. అవి మనకు అర్థం కాకపోతే ఏ పుస్తకం ఏంటో మనకు అర్థం కాదు. కథలు, వృత్తాంతములు అలా రాయబడిందండి. అంటే ఇప్పుడు కథలంటే ఒక ఆదాము కథ ఉందండి. కథ అంటే అనగనగా కథ కాదండి, జరిగిందే. అంటే ఒక సాహిత్యాన్ని బట్టి పొందుపరిచారండి మన పుస్తకాలని, 66 పుస్తకాలని వాటి సాహిత్యాన్ని బట్టి. ఇప్పుడు ఈ కథలు, వృత్తాంతాల్లో ఆదాము కనపడతాడు, నోవాహు కనపడతారండి, ఆ యోసేపు కనపడతారు, దావీదు కనపడతారు. అంటే అందులో ఆ కథల్లో వాళ్ళే హీరోలా ఉంటారా లేదండి. వృత్తాంతముల్లోనూ కథల్లోనూ రాయబడిందండి. తర్వాత ధర్మశాస్త్ర గ్రంథాలు అంటే మొట్టమొదటి 5 పుస్తకాలు. మొదటి 5 పుస్తకాలు ఉన్నాయి కదండి. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. వీటి సాహిత్యం ఏంటంటే ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఉంటాయండి. అంటే దేవుని ఎడల ఎలా నడుచుకోవాలి, దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చారు, ఏం పాటించాలి, ఇలాంటి ఆజ్ఞలన్నీ కూడా మనకి మొదట 5 పుస్తకాల్లో కనపడతాయండి. ఆ తర్వాత చరిత్ర పుస్తకాలను పెట్టారండి. చరిత్ర పుస్తకాలంటే యెహోషువ నుండి ఎస్తేరు వరకు ఉన్నదంతా చరిత్రే. చరిత్రని ఇక్కడతో పాత నిబంధన చరిత్ర అయిపోద్దండి. ఇప్పుడు కీర్తనలు పద్యభాగం అంటాను. కీర్తనలు ఉన్నాయి. అవేంటంటే కీర్తనలు, ప్రార్థనలు. ఈ కీర్తనలు ఎక్కడవి? ఈ చరిత్రలోని మొదటి సమయాలు, 2 సమయాల్లో దావీదు చరిత్ర కూడా ఉందా లేదండి. కానీ ఆ చరిత్రలోంచి దావీదు రాసిన ప్రార్థనలు, కీర్తనలు మాత్రం బయటికి తీశారండి. బయటికి తీసి కీర్తనల పుస్తకంలో వేరేగా పెట్టారు. అంటే ఆ చరిత్ర గ్రంథాల్లో కలిపేయకుండా. అర్థమైంది కదండి. ఆ తర్వాత జ్ఞాన సాహిత్యం అంటే యోబు, ప్రసంగి, సామెతలు, పరమగీతం. ఇప్పుడు మనకు అవి చదువుతున్నప్పుడు ఎలా ఉంటాయండి? చరిత్ర చదివినట్టు ఉంటుందా? సామెతలు చదివినా, ప్రసంగి చదివినా, పరమగీతాలు చదివినా అంటే ఒక చరిత్ర చదివినట్టు అనిపించదండి. లేదా కట్టడలు, విధులు ఇలా కూడా కనపడదు. అక్కడ జ్ఞాన సాహిత్యం కనపడుతుందండి. యోబు గ్రంథంలో కానీ, సామెతలు, పరమగీతం రాసింది ఎవరు? సొలొమోను కూడా ఈ చరిత్రలో ఉన్నవాడే. కానీ ఆయన రాసిన ఆ జ్ఞాన సాహిత్యం మాత్రం తీసి వేరేగా పెట్టారండి. మనకి పుస్తకాలు వేరేగా పొందుపరిచారు ఆ చరిత్రలో కలిపేయకుండా. తర్వాత ప్రవక్తల గ్రంథాలు యెషయా నుంచి మలాకి వరకు ఉంటాయండి ప్రవక్తల పుస్తకాలు. ఈ ప్రవక్తలు కూడా ఎక్కడ ఉన్నవాళ్ళు? ఈ చరిత్రలో ఉన్నవాళ్ళే. ఇప్పుడు యెషయా ఉన్నాడు, ఈ చరిత్రలో లేరా? ఆ చరిత్రలో ఉన్న యెషయా నుంచి మలాకి వరకు ఉన్న ప్రవక్తలందరూ. కానీ కేవలం ఆ ప్రవక్తలున్న ఆ విషయాలు మాత్రం వేరేగా పెట్టారండి.
మనకు చదువుకున్నప్పుడు ఈజీగా ఉండడానికండి. ఇప్పుడు ఈ చరిత్రలోనే ఈ కీర్తనలు కలిపేశారు, సామెతలు, ప్రసంగి, పరమగీతం కలిపేసి ఈ ప్రవక్తల గ్రంథాలు కలిపేశారు అనుకోండి. మనకి ఎలాగుంటుందండి ఆ చరిత్ర చదివినప్పుడు? దావీదు చరిత్ర మళ్ళీ అందులో కీర్తనలు వస్తుంటే మనకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటదండి. కాబట్టి క్లియర్‌గా అర్థం కావడానికి ఎస్తేరుతో పాత నిబంధన చరిత్ర అయిపోద్దండి. కానీ ఈ కీర్తనలు గాని, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఈ ప్రవక్తల గ్రంథాలు గాని ఆ చరిత్రలో జరిగినవే అందులోంచి బయటికి తీసి సాహిత్యాన్ని బట్టి వేరేగా ఉంచారండి. జ్ఞాన సాహిత్యం అని వేరేగా ఉంచారు. ప్రవక్తల గ్రంథాలు వేరేగా ఉంచారు. అంటే ఆ సాహిత్యాన్ని బట్టి పుస్తకాలు పొందుపరిచారండి. యేసుప్రభు సువార్తలో ఇది ఒక జీవిత చరిత్ర చూడగలం. తర్వాత పత్రికలు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు కూడా చరిత్రలోకి వెళ్ళిపోద్దండి. అది సంఘ చరిత్ర కాబట్టి చరిత్రకు సంబంధించింది. అలాగే పత్రికలు అంటే పత్రికలు రాశారు కదండి. వాళ్ళు అపోస్తుల కార్యాలు ఆ చరిత్రలో ఉన్న వాళ్ళే. ఇప్పుడు పౌలు గాని, యోహాను గాని వీళ్ళందరూ ఎక్కడున్నోళ్ళండి? అపోస్తుల కార్యాల్లో ఉన్నోళ్ళే. వాళ్ళే రాసిన పత్రికల్ని మళ్ళా వేరేగా పెట్టారు. సంఘ చరిత్ర అంతా ఒక ఒక పేపర్‌లో ఒక పుస్తకంలో ఉంచారండి. వాళ్ళు రాసిన పత్రికలన్నీ మళ్ళీ వేరేగా పెట్టారండి. అలంకారిక భాష వాడబడిందండి. ప్రకృతి వర్ణన వాడబడిందండి బైబిల్‌లో. అంటే అది మనం ప్రకటన గ్రంథంలో ఎక్కువ చూడగలమండి. అలంకారిక భాష ఎలా ఉంటదనేది. అపోస్తుల కార్యాల్లోనే 2వ అధ్యాయం ఒకసారి. 20వ వచనం. అంటే యేసుప్రభు రాకడ గురించి చెప్తూ అక్కడ ఎలా వివరిస్తున్నారో చూడండి అలంకారిక భాషలో. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. ఇది అలంకారిక భాష అండి. ప్రవచన భాష, ప్రకృతి వర్ణన ఇలాంటి శైలితో బైబిల్ రాయబడిందండి. ఒక సాహిత్యాన్ని బట్టి బైబిల్ పొందుపరచబడిందండి. 66 పుస్తకాలు. పుస్తకాలుగా ఆ సాహిత్యాన్ని బట్టి పొందుపరిచారండి. అన్ని ఒకలాగే ఒక కథలాగా ఉందనుకోండి మొత్తం. మనకేం అర్థం కాదని అందులో ఉన్న ప్రార్థనలు తీసి పక్కన పెట్టారండి. అందులో ఉన్న జ్ఞాన సాహిత్యం పక్కన పెట్టారండి. అందులో ఉన్న చరిత్ర ఒక దగ్గర పెట్టారు. అందులో ఉన్న ప్రవక్తలందరి గురించి ఒక దగ్గర పెట్టారు. బైబిలే దేవుని గ్రంథం. అంటే బైబిల్ ఒక్కటే దేవుని గ్రంథం అండి. ఏ మత గ్రంథాన్నైనా ఒక వ్యక్తి రాశారండి. కానీ 40 మంది గ్రంథకర్తలు రాసినా సరే ఏ అభిప్రాయ భేదాలు లేకుండా రాయబడిందండి. అది దేవుని గ్రంథం అనడానికి పెద్ద ఆధారం అండి. అంటే బైబిల్లో ఉన్న నదులు కానీ, పర్వతాలు కానీ, సముద్రాలు కానీ, ఆయా కాలాల్లో పాలించిన రాజులు కానీ, ప్రతి ప్రాంతం పేరు ఇందులో ప్రస్తావించబడిన ప్రతి ప్రాంతం ఇప్పటికీ మన మ్యాప్లో ఉందండి. అంటే ఒకవేళ ఇదే అనగనగా అని కథల పుస్తకం అయితే ఇందులో రాయబడిన చరిత్రలో మనం చూడగలమా? ప్రపంచాన్ని పాలించిన రాజుల కోసం రాయబడిందండి. అంటే చరిత్రతో మిళితమయ్యి రాయబడిన గ్రంథం అండి. మనం దేవుడే రాశాడు అనడానికి 2 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చన బట్టి కాదు కానీ ఆ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా రాసిరి. అంటే వాళ్ళ సొంత జ్ఞానంతో రాశారండి. ఇదేమన్నా వాళ్ళ సొంత జ్ఞానంతో రాయలేదండి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై ఈ గ్రంథాన్ని రాశారండి. దేవుని లక్షణాలని, ఆయన సర్వశక్తిని గ్రహించగల గ్రంథం అండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడువు. పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికీ బలమిచ్చువాడవును.
అంటే దేవుని గురించి అక్కడ ఏం రాయబడిందండి? ఐశ్వర్యం గాని, గొప్పతనం గాని నీ వల్లనే కలుగుతుంది. అంటే మనమేమనుకుంటామండి, నా నా జ్ఞానం వల్ల, నా గొప్పతనం వల్ల, నేనేదో పెద్ద తెలివైనోడిని కాబట్టి నేను సంపాదించుకున్నాను అనుకుంటామండి. కానీ మనకి బైబిల్ చదివినప్పుడు అదంతా అర్థమవుతుందండి. దేవుని సర్వశక్తి అర్థమవుతుంది. కానీ మనమేమనుకుంటామంటే, దేవునికే క్వశ్చన్ వేసేలా ఉంటాయండి మన మాటలు. పండుని అక్కడ ఎందుకు పెట్టాలి? అది పెట్టకపోతే ఏ బాధ ఉండదు కదా అనుకుంటామండి. అంటే దేవుడు సర్వశక్తిమంతుడని, దేవుడు సర్వశక్తిమంతుడు కాదా? ఆయనకు తెలీదా? ఆయనకి జ్ఞానం లేదా? ఆయనకి ఆదాం పాపం చేస్తాడని తెలుసా తెలీదండి? ఆ పండు తింటాడని తెలుసా తెలీదండి? ఆయనకి తెలుసండి. అయినా సరే మనుషులు దేవుడు బలవంతంగా ఈ పండు తినొద్దని చెప్పాను కదా అని తింటున్నప్పుడు చేయి పట్టుకొని లాగేలేదండి. దేవుడు ఎప్పుడు కూడా నీకు మంచి చెడు తెలియజేస్తాడు అంతే. చేస్తావా చెయ్యవనేది నీ ఇష్టం అంటాడండి. అంటే ఒక యంత్రంలాగా, రోబోలాగా దేవుడు మనల్ని పుట్టించలేదండి. మంచేది, చెడేది, నీతేది, న్యాయమేది నీకు తెలియజేశాను. ఎలా బ్రతకాలో తెలియజేశాను. అలా బ్రతికితే ఆయనకు నచ్చుతామండి. ఆయన చెప్పినట్టు బ్రతకపోతే ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చేసాడండి. నచ్చినట్టు బ్రతికినా, నచ్చినట్టు బ్రతకపోయినా మన స్వేచ్ఛ. దేవుడు బలవంతంగా మనల్ని ఆపాడు. తప్పు చేస్తుంటే బలవంతంగా వచ్చి ఆపడండి. అంటే ఆ స్వేచ్ఛని ఇచ్చాడు ఆయన. ఆ చెట్టే పెట్టకపోతే బాగుంది కదా అని మనం అనుకుంటామండి. మరికొందరైతే అసలు సాతాన్ని ఎందుకు ఉంచాలి? ఆ సాతానే లేకపోతే మనకి బాధ ఉండదు కదా అనుకుంటాం లేదండి. మరి సాతానే లేకపోతే మనల్ని శోధించే పని ఎవరు చేస్తారండి? దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడండి. అంటే పాపం చేసేలా ప్రేరేపించే పని దేవుడు చేయడు. ఆ పని ఎవరికి అప్పగించాడు? చెడ్డవాడైన సాతానికి అప్పగించాడండి. అందుకనే సాతాన్ని అప్పుడే నరకంలో వేసేయకుండా కొంతకాలం ఆయనకి సమయాన్ని ఇచ్చాడండి. మనల్ని ప్రేరేపించడానికండి. మనల్ని ప్రేరేపించి ఆ సాతాన్ని ఓడిస్తామని దేవుడు ఇంకా సాతాన్ని ఉంచాడండి. కానీ మనం ఏమంటామంటే ఆ సాతాన్ని పెట్టకపోతే బాగుంది కదా. బైబిల్ అర్థమయ్యే గ్రంథం. చాలా మంది ఏమనుకుంటారమ్మా, బైబిల్ అర్థమయ్యే గ్రంథం అనుకుంటారా, అర్థం కాని గ్రంథం అనుకుంటారా? మీరు అనుకుంటున్నారు. ఓకే. చాలా మంది బైబిల్ మనకు అర్థం కాదండి. అదొక మర్మమైన మాటలు ఉన్నాయి, మర్మమైన గ్రంథం. అదొక మహాజ్ఞానం, మనకు అర్థం కాదు. ఎంత చదివినా అర్థం కావట్లేదు కాబట్టి పక్కన పెట్టేసిన వాళ్ళు ఉన్నారండి చదవకుండా. దేవుడు అర్థం కానిది మన మీద భారంగా పెడతారా? నీకు ఇచ్చాను, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు అది చదివి చావాలి అని దేవుడు ఏమైనా బలవంతంగా మన మీద రుద్దుతారా? గొప్ప మర్మాలతో కూడింది, మనకు అర్థం కానిది అనే మాటలు ఈరోజు ఎందుకు వినపడుతున్నాయండి? బైబిల్ అర్థమయ్యే గ్రంథం అని తెలియక. సరే, పౌలు గారిని అడుగుదామా అర్థమయ్యే గ్రంథమో కాదో? నేను చెప్తే మీరు నమ్మరేమో. ఒకసారి పౌలు గారిని అడుగుదామా? కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమియూ మీకు వ్రాయటలేదు. అంటే ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారండి? అర్థం అయ్యే గ్రంథం అంటున్నారా, అర్థం కాని గ్రంథం అంటున్నారా? మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమియూ మీకు వ్రాయటలేదు. అంటే గ్రహించగలం. ఎప్పుడు గ్రహించగలం? చదివితే. అక్కడ పౌలు గారు చెప్పిన మాట ఏంటండి? మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప నేనేమీ రాయలేదు. అంటే గ్రహించేవే బైబిల్లో రాయబడ్డాయండి. మరి ఈరోజు బైబిల్ అర్థం కాని గ్రంథమా? పౌలు ఏమంటున్నారని? చదివితే గ్రహించేవి మాటలే, మనకు అర్థమయ్యే మాటలే. క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతులను గూర్చి మునుపు సంక్షేమంగా రాసి తిని
మీరు మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు మర్మములను గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. అంటే ఎప్పుడు గ్రహించగలం? చదివితే. ఈరోజు బైబిల్లో ఇంకా మర్మాలు ఏమైనా ఉన్నాయా? బయలుపరచబడిన మర్మాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కటి ఉందండి. యేసు ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుంది అని దేవునికి తప్ప ఇంకెవ్వరికి తెలియదండి. అర్థమయ్యే గ్రంథమే, కాకపోతే కొన్నిసార్లు కొన్ని మనకు అర్థం కావండి. అలాంటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ చదవాలండి, మళ్ళీ చదవాలండి. కొన్ని అర్థమైతే మళ్ళా ఇంకొన్ని అర్థం కావండి, మళ్ళా చదివిన. అలాంటప్పుడు తెలిసిన వారిని అడిగి మనం చెప్పించుకోవాలండి. నపుంసకుడు దారిలో వెళ్తూ ఆయనకు ఒక మాట అర్థం కాలేదండి. రథం మీద కూర్చోండి, ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చదువుకుంటూ వెళ్తున్నాడు అంటండి రథం మీద. అంటే యెరూషలేముకి వెళ్ళి ఆయన తిరుగు ప్రయాణంలో ఏం చేస్తున్నారు? ఆయన దగ్గర ఉన్న బైబిల్ చదువుకుంటూ వెళ్తున్నారండి రథం మీద. ఇప్పుడు ఆయనకు ఒక విషయం అర్థం కావట్లేదు. అక్కడ రథం మీద కూర్చోండి, ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నువ్వు ఆ రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి చదువుచుండగా విని, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించావా అని అడిగారండి. ఇప్పుడు ఆయన గ్రహించాడా, గ్రహించలేదా? అంటే కొన్నిసార్లు మనం చదువుతున్నవి కొన్ని అర్థం కావండి, మనకి గ్రహించలేం. అప్పుడు ఆయన ఏం చేశాడు? నేను ఇప్పుడు ఈయన అడిగానంటే నా పరువు పోద్ది, ఈయన కానీ నాకు ఈ విషయం తెలియదు అంటే ఇతని దగ్గర చీప్ అయిపోతాను అనేసి అడగడం మానేశాడా? అక్కడ ఏమన్నాడు చూడండి, ఎవడైనా నాకు త్రోవ చూపించకుంటే ఎలా గ్రహించగలను అంటే ఏమన్నాడండి అక్కడ? త్రోవ చూపించేవారు లేకపోతే, నాకు వివరించేవారు లేకపోతే నేను ఎలా గ్రహించగలను? అంటే ఒకటి, మనం చదివితే గ్రహించగలిగే పుస్తకం అండి. రెండు, కొన్నిసార్లు మనకు అర్థం కావు. అలాంటప్పుడు తెలిసిన వాళ్ళని మనం అడగాలండి, లేదా మరలా చదవాలండి. అర్థం కాకపోతే మరలా తెలిసిన వాళ్ళని అడగాలండి. అంతే తప్ప ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడ అడిగితే నాకు తెలియదు అనుకుంటారేమని ఎప్పుడు వాక్యం దగ్గర ఎప్పుడు సిగ్గుపడకూడదండి. ఎప్పుడైనా ఎవరైనా అడిగారమ్మా మనలో, బ్రదర్ గారు పలానా వాక్యం నాకు అర్థం కాలేదండి, దీని వివరణ ఏంటని ఎప్పుడైనా ఎవరినైనా మనం అడిగామా? మన సువార్థికుల్ని, మన బ్రదర్స్ని మనం ఇవి అడగం. ఏమడుగుతాం తెలుసండి? పలానా కార్యానికి వెళ్తున్నాం ప్రార్థన చేయండి, పలానా ఎగ్జామ్కి వెళ్తున్నాను ప్రార్థన చేయండి, ఈరోజు ఉద్యోగం జాయిన్ అయ్యాను వెళ్తున్నాను ప్రార్థన చేయండి, లేదంటే ఇక హాస్పిటల్కి వెళ్తున్నాం ప్రార్థన చేయండి, ఇవాళ ఒంట్లో బాగాలేదు ప్రార్థన చేయండి. ఇవన్నీ అడుగుతామండి, భౌతిక సంబంధమైనవన్నీ కూడా మనం అడుగుతామండి. కానీ పలానా వాక్యం నాకు అర్థం కాలేదండి అని ఎప్పుడైనా అడుగుతున్నామా? మనం భౌతికమైన ప్రార్థనలు అడుగుతున్నాం, మరి వాక్యం పలానా నాకు అర్థం కాలేదు ఆ విషయాలు కూడా అడిగి మనం తెలుసుకోవాలండి. బైబిల్ సంపూర్ణమైన గ్రంథం. ఒక సువార్థికుడు, ఒక బోధకుడు ఒక అంశాన్ని బోధించాలనుకోండి, ఆ అంశానికి తగ్గ విషయాలన్నీ కూడా దేవుడు సంపూర్ణంగా అందించిన గ్రంథం అండి. దైవజనుడు సన్నద్ధుడై సంపూర్ణంగా సిద్ధపడేలాగా చాలమ్మా. అంటే ఒక దైవజనుడు, ఒక సువార్థికుడు ఏ అంశానైనా బోధించాలంటే, ఏ పాఠాన్ని బోధించాలన్నా సంపూర్ణంగా ఆ విషయం గురించి సిద్ధపడడానికి దేవుడు సంపూర్ణంగా రాయించిన గ్రంథం అండి బైబిల్. సంపూర్ణం అయిపోయిన తర్వాత మరలా దీనికి ఏదైనా కలపడం, తీసివేయడం చేయవచ్చా? దేవుడు కలపొద్దన్న మాట ఎక్కడ ఉంటుంది? ప్రకటన గ్రంథంలో మనం క్రొత్త నిబంధనలో చూడగలమండి. కానీ పాత నిబంధన నుంచి కూడా దేవుడు చెప్పుకొస్తూనే ఉన్నాడు. ధర్మశాస్త్ర గ్రంథాల నుంచి, మోషే రాసిన గ్రంథాల నుంచి, నా మాటలకి ఏది కలపొద్దు, తీసివేయద్దు. అంటే దేవుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి మనం ఎక్స్ట్రా చేయకూడదండి, ఎక్స్ట్రా జోడించకూడదండి, ఎక్స్ట్రా చెప్పకూడదండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం.
నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను ఉమ్, వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేన్ని తీసివేయకూడదు. అంటే దేవుడు ఎప్పుడు చెప్పారండి ఈ మాట? ఎప్పుడో మోషే ధర్మశాస్త్ర గ్రంథాలు రాసినప్పుడు దేవుడు అప్పుడే రాయించాడండి. నేను రాసిన వాక్యానికి ఏది కలపొద్దు, ఏది తీసివేయద్దు అన్నారండి. 12వ అధ్యాయం 32వ వచనంలో కూడా నేను మీకు ఆజ్ఞాపించుతున్న ప్రతి మాటని అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలోంచి నువ్వు ఏమీ తీసివేయకూడదండి. దేవుడు అంటే సంపూర్ణంగా రాయించి ఇచ్చారండి. ఆయన వాక్యం ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నారండి? ఆది నుండి కూడా ఆయన ఇచ్చిన మాటలకి తప్ప మనం ఎక్స్ట్రా దేవునికి సలహాలు ఇచ్చేలా చేయకూడదండి ఏది. ఇంకా ఇది కూడా చేసినా పర్లేదు, నువ్వు చెప్పలే కానీ నీకు తెలియదు కానీ అన్నట్లుగా ఉంటుందా? లేదండి. దేవుడు చెప్పింది చేస్తే దేవుడి కన్నా జ్ఞానవంతులమా మనం ఏమైనా? అందుకనే దేవుడు నేను చెప్పిన దానికి ఎక్స్ట్రా కలపొద్దు, దాంట్లో ఉన్నది కూడా తీసివేయొద్దు అన్నారు. ఇంకా సామెతలు 35 ఆయన మాటతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవుతువు. ఒకవేళ దేవుని గ్రంథానికి ఏదైనా కలిపినా తీసివేసినా ఏమవుద్ది అన్నారండి? దేవుడు గర్దిస్తాడేమో. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. దేవుడు చెయ్యి పనులన్నీ శాశ్వతములని, దానికి ఏదియూ చేర్చకూడదు, దాని నుండి ఏది తీసివేయకూడదు అన్నారండి. అంటే దేవుని మాటలకి మనం ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదండి. తర్వాత ప్రకటన గ్రంథంకి వద్దామండి. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను. ఒకవేళ కలిపితే ఏమొస్తుంది అంటండి ప్రతిఫలం? ఒకవేళ నేను ఇందులో ఉన్న వాక్యానికి ఏదైనా కలిపితే ఉన్న ప్రమాదం ఏంటండి? దేవుడు నా మీదకి తెగుళ్ళు రప్పిస్తాడని. ఏదైనా నువ్వు తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్ష ఫలములోను పరిశుద్ధ పట్టణములోను పాలు లేకుండా చేయను. అంటే ఇంక పరలోకానికి వెళ్ళే అవకాశం లేకుండా చేస్తాను అన్నాడండి. అంటే అంత ప్రమాదం ఉందండి. దేవుడు చెప్పిన దానికి నేను ఎక్స్ట్రా చెప్పొచ్చండి దేవుడు చెప్పనది. అందుకే మీలో అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్త పడండి అన్నారండి. అంటే మనం బైబిల్ బోధించినప్పుడు ఇందులో లేనిది మనం చెప్పకూడదండి. బైబిల్ ఎక్కడ నోరు తెరుస్తుందో అక్కడే నోరు తెరాలండి. ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటుందో అక్కడ కామ్గా ఉండడమే. నిశ్శబ్దంగా ఉన్న దగ్గర నేను ఎక్స్ట్రా చెప్పాను అనుకోండి, ఆ తెగుళ్ళు నా మీదకి వస్తాయండి. బైబిల్ సంపూర్ణమైన గ్రంథం. లాస్ట్లో ఇక్కడ ఏం రాయబడిందండి? సమాప్తం అనే మాట ఉంది, కనపడుతుందమ్మా ఇక్కడ బైబిల్లో సమాప్తం అని ఉందండి. అంటే సమాప్తం అంటే ఇంక అయిపోయింది, ఇంక తర్వాత దేవుడు ఏవి బయలుపరచడు మరలా. ఇప్పుడు సంపూర్ణమైన గ్రంథం అంటే మనకి ఏం కావాలన్నా ఇందులోనే ఎత్తుక్కోవాలండి. ఇప్పుడు మరలా దేవుడు మనకు దర్శనాల ద్వారా కళల ద్వారా మరలా ఇంకో నేను ఇది చెప్పలేదు నీకు చెప్తున్నానని చెప్పడండి. దేవుడు బైబిల్ని ఎలా చదవాలి? ఒకవేళ మనం బైబిల్ చదువుతున్నప్పుడు మెయిన్ మనకి ఇవి మనసులో ఉండాలండి. అవి మనసులో లేకుండా చదివితే మనం గ్రహించలేం. మొదటిగా ఎవరు రాశారు అంటే, మనం ఇప్పుడు ఒక పుస్తకం చదువుతున్నాం, మత్తయి సువార్త చదువుతున్నాం. ఎవరు రాశారు అని ఒక ప్రశ్న వేసుకుంటే గ్రంథకర్త ఎవరండి? మత్తయి. అంటే మత్తయి సువార్త మనం ఏ పుస్తకం చదివితే ఆ పుస్తకం ఎవరు రాశారు, తర్వాత ఎవరికి రాశారు అంటే గ్రహీతలు ఎవరు? ఇప్పుడు మత్తయి సువార్త మత్తయి రాశారు, ఎవరికి రాశాడు?
యూదులకి రాశారండి ఆయన. మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే అని మత్తయ్య యూదులకి రాశారండి. ఎందుకు ఎందుకు రాయబడుతుంది అసలు? ఆ ఉద్దేశం ఏంటి? అంటే ఎగ్జాంపుల్ మత్తయి సువార్త అనుకుందామండి. ఉద్దేశం ఏంటి? మన ప్రవచనాల్లో చెప్పబడిన మెస్సయ్య ఈ యేసు ప్రభువే అని వాళ్ళకి తెలియపరచడానికండి. లేదా ప్రకటన గ్రంథం ఉందండి. ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? యోహాను. ఎవరికి రాశారు? హింసలు అనుభవిస్తున్న క్రైస్తవులకి. ఎందుకు రాశారు? ఆ శ్రమల్లోంచి దేవుడు ఆదరణ ఇస్తారని. ఏం రాశారు? దేవుడు చూస్తున్నాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు అని చెప్పడానికి. ఎప్పుడు రాశారు? క్రీస్తు శకం 96 సుమారు 94 నుంచి 96 ఆ కాలంలో. అంటే మనం ఏ పుస్తకమైనా ఇప్పుడు ఆదికాండం చదువుతున్నాం అనుకోండి, ఎవరు రాశారు? మోషే రాశారు. ఎవరికి రాశారు? అంటే ఆ చరిత్రలన్నీ తెలియడానికి, తర్వాత దేవుని జనాంగానికి తెలియడానికి దేవుని ప్రజలకు రాశారండి. ఎందుకు రాశారు? సృష్టి ఎలా జరిగింది, ఆ నోవహు జలప్రలయం ఎలా జరిగింది, అబ్రహాం దేవుడు ఎలా పిలుచుకున్నాడు, ఆ అరణ్య ప్రయాణం ఎలా జరిగింది, అవన్నీ కూడా ఉంటాయి లేదండి. అంటే ఎందుకు రాశారనే ఉద్దేశం. ఏం రాశారు? ఏ కాలం? క్రీస్తకం 1500 సంవత్సరాల క్రితం మోషే ఉన్నాడు. అంటే ఏ పుస్తకం చదివినా మనం అలా ఆలోచించాలండి. ఇప్పుడు మత్తయి సువార్త యూదులకి రాశారు. మార్కు సువార్త మార్కు రాశాడు. ఎవరికి రాశాడు? అన్యులకు రాశాడండి. అంటే ఈ శైలి వేరేగా ఉంటుంది, ఆ శైలి వేరేగా ఉంటుందండి. యోహాను సువార్త అందరికీ రాయబడిందండి. లూకా సువార్త దెయోత్రిఫే అనే ఒక అధికారికి రాశాడండి. ఇలాగ మరి ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు, అసలు ఏ విషయాన్ని ఏ ఉద్దేశంతో రాస్తున్నారు, ఆ ఉద్దేశం తెలియాలండి. ఏ విషయం ఉంది అందులో? ఏం చెప్పాలనుకుంటున్నాడు? మోషే నోవాహు ఓడ కట్టాలనుకున్నాడు, ఫలానా విషయం. దేవుడు అబ్రహాముని పిలిచాడు, ఇంకో ఆదాముని ఒక తోటలో పెట్టాడు. అంటే పంచకాండాలు మనం చూసుకుంటే అలాగే మనం ఈ విషయాలు మనసులో పెట్టుకొని ఆలోచించాలండి. ఇప్పుడు బైబిల్ ఎలా చదవకూడదు అసలు? బైబిల్ ఎలా చదవకూడదండి? ఇక్కడే వచ్చిందండి సమస్య. ఇప్పుడు ఇన్ని బోధలు, ఇన్ని శాఖోపశాఖలు సంఘాలు అయిపోవడానికి కారణం అంటే ముందుగా ఏర్పరచుకున్న మన అభిప్రాయాలు, మన ఉద్దేశాలు, మన నమ్మకాలతో మనం చదవకూడదండి. అంటే ముందు నేను ఒకటి ఫిక్స్ అయిపోయి ఆ ఉద్దేశాన్ని స్థిరపరచడానికి బైబిల్ చదవకూడదండి. బైబిల్లో ఏముందో మనం అలా నడుచుకోవడానికి చదవాలి తప్ప, ముందుగా నేను ఒకటి ఫిక్స్ అయిపోయి నా ఉద్దేశాలు, నా నమ్మకాలు, వాటి ప్రకారం మనం చదివితే బైబిల్ ఎలా ఉంటుందండి? అలాగే ఉంటుందండి. ఇప్పుడు ఒక ఆర్సిఎం వ్యక్తి చదివాడు అనుకోండి బైబిల్, సేమ్ మా బోధల్ని బలపరచడానికే బైబిల్ రాయబడింది అనుకుంటాడండి. ఒక లోదరన్ వ్యక్తి చదివాడు అనుకోండి, మా బోధల్ని బలపరచడానికే బైబిల్ రాయబడింది అనుకుంటారండి. ఒక పెంతెకోస్తు చదివాడు అనుకోండి, మా బోధనలు బలపరచడానికే బైబిల్ రాయబడింది అనుకుంటారండి. అంటే ముందుగా ఒకటి ఫిక్స్ అయిపోయి అందులో ఉన్నట్లుగా ఉన్నాయా అని మనం అందులో చూసుకుంటే బైబిల్ మనకు అర్థం కాదండి. బైబిల్ని అలా చదవకూడదండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు గుండ్లు కొట్టించుకోవడం ఉందండి. బైబిల్లోని పౌలు గుండు కొట్టించుకున్నాడు కదా అనేసి ఈరోజు గుండ్లు కొట్టించడం మొదలుపెట్టారండి. అంటే పౌలు ముందు ఎక్కడవాడు? ముందు యూదుడు ఆయన. అంటే ఆ యూదా మతంలో ఉన్నప్పుడు ఆయన మొక్కుబడి చేసుకున్నాడు, దాన్ని సువార్తకు వాడుకున్నాడండి ఆయన. ఈరోజు అంటే ఒకటి ఫిక్స్ అయిపోయి అందులో ఉన్నదే ఎత్తుక్కున్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి? ఇది కూడా చేసేది అన్నట్టు ఉంటుందండి. ఈరోజు శ్రమ దినాలు చేస్తున్నారమ్మ. అంటే అది చెయ్యొచ్చు అని ఫిక్స్ అయిపోయి నేను ఎత్తుక్కున్నాను అనుకోండి, నాకు ఏ ఆధారాలు దొరికితే యేసుప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నారు, మోషే కొండ మీదకి వెళ్ళాడు, 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, మనకు ఎలా ఉంటుంది? మనం కూడా చేసేచ్చు అనుకుంటామండి. అంటే ముందు మనం ఒకటి ఫిక్స్ అయిపోయామండి,
40 దినాలు ఉపవాసం ఉందాం కాబట్టి దానికోసం ఏముంది, అలా చదివితే బైబిల్ మనకి అర్థం కాదండి. అంటే అలా చదవకూడదు. ముందు మనం ఒక ఆచారము, ఒక ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయి, ఒక నమ్మకం ఫిక్స్ అయిపోయి మనం చదివామనుకోండి, అర్థం కాదండి. అలా చదవకూడదండి. ఇప్పుడు యేసుప్రభు 40 దినాలు సరే ఉపవాసం చేశారు. 40 దినాలు ఏమీ తినలేదు ఆయన. ఈరోజు ఏం తినకుండా ఉండిపోతున్నామా? ఆయన అరణ్యంలో ఉన్నారండి. మనము మన వ్యాపారాల్లో, మన ఉద్యోగాల్లోని మరలా మధ్యాహ్నం 2 గంటలకు తినేస్తాం. రాత్రి 10 గంటల వరకు ఉపవాసం అంట. ఆకలే ఎయదు ఆ మధ్యలో. ఉదయాన్నే తినం. ఉదయం లేదా ఎర్లీగా తినేస్తారు. 3 వరకు ఉపవాసం అంటారు. కొంచెం లేట్‌గా తిన్నా సరిపోద్ది అంతే. అంటే అలాంటి ఉపవాసాలు లేవండి బైబిల్‌లో. మోషే ఉపవాసం ఉంటే 40 దినాలు ఏం తినలేదండి. అరణ్యంలో దేవునితో ఉన్నాడండి. యేసుప్రభు ఏం తినలేదండి. అరణ్యంలోనే ఉన్నారండి దేవునితో. ఈరోజు మనం ఉపవాసం అని సగం పాటిస్తాం. ఒక పూట తినేస్తాం, 2 పూటలు తినేస్తాం. మళ్ళీ మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు మరలా ఎక్కడ లింక్ పెడతాం? కరెక్ట్‌గా గుడ్ ఫ్రైడేకి ముందు 40 రోజులు ముందు ఎడతామండి. యేసుప్రభు గుడ్ ఫ్రైడేకి ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నారా? ఆయన ప్రభురాత్రి భోజనం తిని అప్పగింపబడ్డారండి. అంటే ముందు మనకొక ఉద్దేశం, ఒక నమ్మకం, ఒక అభిప్రాయం ఉండిపోయి అలా బైబిల్ చదవకూడదండి. ఒకవేళ అలా చదివితే తప్పు అయిపోద్దండి. అంటే చదివిన వ్యక్తి ఏమనుకుంటాడు? మా బోధలు స్థిరపరచడానికి అనుకుంటాడు 40 దినాలు ఉంది కదా అని. కానీ అది మనం ఎవరికి రాశారు? ఎవరు రాశారు? అసలు అది ఏ ఉద్దేశంతో రాయబడింది? ఈరోజు మనకు వర్తిస్తుందా లేదా అది అని ఆలోచించుకుంటే అప్పుడు మనకి అర్థమవుద్దండి. ఇప్పుడు 40 రోజులే దేవునికి ప్రత్యేకించుకుంటావా? జీవితం అంతా ప్రత్యేకించుకోవా? కొన్ని రోజులు మాలలని వేసుకుంటారండి. యేసుప్రభు మాలలు ఉన్నాయి కదండి. యేసుప్రభు బొట్లు వచ్చాయి. అంటే అవన్నీ ఎలా వచ్చాయండి? బైబిలు ఎలా చదవకూడదో అలా చదవడం వల్ల ముందుగా వాళ్ళు కొన్ని ఏర్పరిచేసుకొని, ముందుగా కొన్ని నిర్ణయాలు మైండ్‌లో ఉంచేసుకొని ఆటిని బలపరచడానికి చదవకూడదండి. బైబిల్‌లో ఏం చెప్తుందో అది మనం గ్రహించడానికి మాత్రమే చదవాలండి. బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని మనం చూస్తున్నాం అనుకోండి, మనకి ప్రపంచం ఎలా కనపడుతదమ్మా? నల్లగానే కనపడుతదండి. ఒక పచ్చ రంగు కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే పచ్చగానే కనపడుతదండి. కాబట్టి మనం ఇప్పుడు మనసులో ఒక ఉద్దేశం పెట్టేసుకొని, ఒక అభిప్రాయం పెట్టేసుకొని బైబిల్ చదివితే ఆ అభిప్రాయమే మనకు కనపడుతది తప్ప కనపడుతదండి. కానీ అది దాన్ని బలపరచడానికి రాయబడిన విషయాలు కాదండి అవి. దేవుడు ఎంతవరకు చెప్పాడో అంతవరకే చదవాలండి. అందులో లేనిది బోధించకూడదు, చెయ్యమని చెప్పకూడదండి. ఒకవేళ అందులో దేవుడు చెప్పని దానికి నేను ఎక్స్ట్రా చేస్తే ఆ శిక్ష నాకు వస్తదండి. ఈ 40 దినాలు చెయ్యొచ్చు నీకు తెలీదు, ఈ మాలలు కూడా వేసుకోవచ్చు నీకు తెలీదు. అంటే బైబిల్ సంపూర్ణమైన గ్రంథం కాదా? సంపూర్ణం అయిపోయిందా లేదండి? మరలా ఈరోజు మనం దేవుని కన్నా జ్ఞానులమా? ఆయన చెప్పలేనిది కూడా చేయడానికి ఆయన కంటే జ్ఞానులమా? ఈరోజు ఎన్ని ఆచారాలు, పండగలున్నాయి, ఆచారాలున్నాయి, బొట్లొచ్చాయి, ధ్వజస్తంభం వచ్చింది, చిలకరింపు వచ్చింది. ఏర్పరచుకున్న ఉద్దేశాల వల్ల, చదవడం వల్ల అలాంటి బోధలు వచ్చాయండి. అంటే ఎలా చదవకూడదో అలా చదివితే అనేకమైన బోధలు, అనేకమైన సంఘాలు ఏర్పడిపోయాయండి. అంటే బైబిల్‌ని ఎలా చదవాలి, ఎలా చదవకూడదు, బైబిల్ రాయబడిన శైలి, అంటే ఇప్పటి వరకు కూడా మనం ఇవన్నీ చూసుకున్నామండి. ఇవన్నీ ఆలోచించామండి. అవన్నీ ఒకసారి మనం ఆలోచించుకొని మనం ముగించుకుందామండి. బైబిల్ గూర్చి తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాథమిక సంగతులు ఉన్నాయండి. ఆ సంగతులు ఏంటంటే, బైబిల్ ఒక 66 పుస్తకాల సముదాయం. ఆ 66 పుస్తకాలు కూడా ఎలా పొందుపరచబడ్డాయి? వాటి యొక్క సాహిత్యాన్ని బట్టి, వ్రాయబడిన ఆ శైలి బట్టి పొందుపరచబడ్డాయండి. చరిత్రలో చూసుకుంటే మనకి ఈ చరిత్రలో జరిగినవే ఇవి కూడా. కానీ వాటిని తీసి వేరేగా పెట్టారండి. ఆ శైలి, రాయబడిన శైలి బట్టి. తర్వాత బైబిలే దేవుని గ్రంథం. ఆ బైబిల్‌లో ప్రతి సందర్భంలో దేవుడి యొక్క గొప్పతనం చూడగలం. దేవుని యొక్క లక్షణాలు చూడగలం. బైబిల్ అర్థం కాని మర్మమైన గ్రంథమా? పౌలేమన్నారండి? మీరు చదివితే గ్రహించగలరు. చదివితే గ్రహించగలమని చెప్పారండి.
ఒకవేళ అర్థం కాకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలండి. తర్వాత బైబిల్ సంపూర్ణమైన గ్రంథం. ఒక దైవజనుడు బోధించడానికి కానీ అందులో సంపూర్ణంగా రాయించబడిన తర్వాత ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదండి. అంటే బైబిల్లో లేని ఆచారాలు కూడదండి. బైబిల్ ఎలా చదవాలి, ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, ఏం రాశారు, ఎప్పుడు రాశారు, ఆ విషయాలు మనకు అవగాహనలో పెట్టుకొని మనం చదివితే మనం గ్రహించగలమండి. తర్వాత బైబిల్ని ఎలా చదవకూడదండి. మనం ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ నిర్ణయాన్ని బలపరచడానికి మనం చదవకూడదండి. ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలతో, ఉద్దేశాలతో, నమ్మకాలతో మనం ఒకటి ఫిక్స్ అయిపోయి బైబిల్ చదవకూడదండి. బైబిల్లో ఉందా లేదా, ఏది కరెక్టు అని చదవాలి తప్ప మనం ఒకటి ఫిక్స్ అయ్యి చదవకూడదండి.